ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకోలేకపోయామే అని చాలామంది బాధపడుతూనే ఉంటారు కదా. అలాంటి వారి కోసం అనేసి ఇక్కడ వీడియోలో అయితే చూద్దామండి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతాన్ని నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పూజ రోజైతే అమ్మవారి పాదాలతో ముగ్గునైతే ఇలా గుమ్మం ముందు అలంకరించుకున్నాను. ఈ ముగ్గు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, అసలు చక్కగా అనిపిస్తుంది గుమ్మం ముందర. అలాగే ఇక్కడ పూజా మందిరంలో కూడా ఇలా అలంకరించుకున్నాను. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి ముందు కూడా దీపాలను వెలిగించుకొని పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు కదా మన ఆడవాళ్ళు. కరెక్ట్గా పూజ సమయంలో పూజ చేసుకోలేని వారు చాలా అయితే బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం అనేసి ఈ ఒక్క విషయాన్ని చెప్దామనేసి వీడియోనైతే చేస్తున్నాను. ఇక్కడ చూసారా, నేనైతే అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. మా ఇంటి వరమహాలక్ష్మి ఎలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారు తామర పూలు పట్టుకొని కూర్చున్నట్లుగా అలంకరించుకున్నాను. అలాగే చూడాలనిపిస్తుంది అమ్మవారిని. చూసారా, ఇక్కడ పసుపు రంగు అలాగే పింక్ కలరు, ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో చీరనైతే తీసుకొని అమ్మవారికి కట్టించుకున్నాను. నిజంగా అమ్మవారే ఇక్కడ కూర్చున్నట్లుగా నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. అలాగే లక్ష్మీదేవి ఫోటోకు కూడా గాజుల మాలను వేసి అలంకరించుకున్నాను. ఇక్కడ చూస్తారు కదా, ఇలా అయితే పూజనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసాదాలు అయితే ఫస్ట్ ఉదయాన్నే ఒక 5 రకాల ప్రసాదాలను అయితే చేసుకొని ఉదయాన్నే పూజనైతే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొన్ని స్వీట్స్ అలా చేసుకొని పూజ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి తులసి మాలను వేసి మల్లె పువ్వులతో ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడ శ్రావణ శుక్రవారం మనకి. అలాగే వరలక్ష్మి వ్రతం అంటే చాలా మందికి ఎంతో భక్తిగా అమ్మవారిని అయితే కొలుచుకుంటారు. మనకి ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలతో ఈరోజు అయితే పూజ చేసుకోలేకపోయింటారు కదా. అలాంటి వారు మనకు ఈ శ్రావణ మాసంలో మళ్ళీ వచ్చే శుక్రవారం రోజైనా సరే అమ్మవారిని ఇలా చక్కగా అలంకరించుకొని పూజనైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఒక్కరోజే చేయాలనేది ఏమీ లేదు. ఎంతోమందికి వీలు కాదు కదా. అలాంటి వారు మనము ఇదే విధంగా శ్రావణ మాసంలో ఏ శుక్రవారం రోజైనా పూజనైతే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 2వ రోజు పూజ అండి. నిన్న పెట్టిన పువ్వులన్నింటినీ కూడా తీసేసుకొని ఈరోజు మళ్ళీ చక్కగా అమ్మవారిని ఇలా అలంకరించుకొని ప్రసాదం అయితే పెరుగన్నాన్ని పెట్టేసుకొని ఇక్కడ అమ్మవారికి మళ్ళా హారతి ధూపం వేసి పూజనైతే చేసుకున్నాను. ఇది 2వ రోజు అండి. మనము మొదటి రోజే అమ్మవారిని కదిలిచ్చి తీసేయకూడదు. మనము 2వ రోజు పూజ చేసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యంగా ఇలా అన్నీ కూడా చక్కగా సమర్పించానండి. మనము ఒడిబియ్యం ఎలా వేసుకుంటామో అలాగే అమ్మవారికి కూడా ఒడిబియ్యాన్ని సమర్పించుకున్నాను. ఇక్కడ కామాక్షి దీపాలు అలాగే అమ్మవారి గాజుల మాల చూస్తున్నారు కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో